నంద్యాల 3 టౌన్ సిఐ కమ్మగిరి రాముడు పై మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్తలు రాసిన విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ శ్రీశైలం మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను అలాగే సున్నిపేట గ్రామంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీగా సున్నిపేట గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియా మిత్రులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా విధులు నిర్వర్తిస్తున్న కమ్మగిరి రాముడు ఒక కేసు విషయంలో మహిళను వేధింపులకు గురి చేయడమే కాకుండా మహిళ వాట్సాప్ నెంబర్కు అశ్లీల చిత్రాలను పెట్టి ఆమెను ఇబ్బందికి గురి చేశాడని, ఇక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మహిళ ఈ సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు వార్తలు కవర్ చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తన అనుమతి లేకుండా ఎలా వస్తారు, ఎలా న్యూస్ కవర్ చేస్తారు అని పోలీస్ అధికారి మీడియా ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేసి బెదిరించారు. అంతటితో ఆగకుండా ముగ్గురు మీడియా ప్రతినిధులపై నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ కమ్మగిరి రాముడు అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సబబు? నిర్భయంగా విలేకరులు వార్తలు రాయలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి విలేకరులపై కేసులు ఎత్తివేయాలని, ఇది మీడియా స్వేచ్ఛకే సంకెళ్లు వేయడమని ప్రజా సంఘాల నాయకులు వై ఆశీర్వాదం, పులిరాజు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విలేకరులపై అక్రమ కేసులు పెట్టిన సిఐపై చర్యలు తీసుకోవాలని, ఇక విలేకరులపై కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కానీ ఈ వ్యవస్థను మార్చేది, ఈ వ్యవస్థలో ఒక ఆలోచన తీసుకొచ్చేది మీడియా మాత్రమే. మరి ఇట్లాంటి మీడియాకు స్వేచ్ఛ కలిగించాల్సిన బాధ్యత. సరే, ఆ వైపు ఎక్కడన్నా తప్పులు జరిగితే దాన్ని చట్టపరంగా తీసుకోవచ్చు, కానీ మరి మిగతా నిజాయితీ పనులపై ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి కేసులు అనేది సరైనవి కాదని చెప్పి మేము ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుతున్నాం. అదేవిధంగా మీడియాకు స్వేచ్ఛ కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. సిపిఐ మండల కార్యదర్శిని. ఈరోజు మన జిల్లాలో జరుగుతున్నటువంటి విలేకరుల పైన దాడులను మరియు వాళ్ళపైన పెడుతున్నటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పేసి ఈ కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాగా అవేతంగా ఈరోజు ధర్నా చేస్తున్నారు విలేకరులు. మరి ఎక్కడైనా సమస్యలు జరిగితే ప్రశ్నించే వాళ్ళపైనే కేసులు పెట్టి ఈరోజు చేస్తుంటే అది ఏమాత్రం అది సరికాదు. ఎందుకంటే మీరు చేయరు, సక్రమంగా చేస్తున్న అక్రమాలను కూడా వాళ్ళు బయట పెడుతున్నారని చెప్పేసి వాళ్ళపైన కేసులు పెట్టడం ఏమాత్రం సరికాదని చెప్పేసి నా అభిప్రాయము. ఎందుకంటే నిజంగా వాళ్ళు అక్రమాలే చేసి ఉంటే వాళ్ళపైన ఎక్కడన్నా దౌర్జన్యమే చేసి ఉంటే వాళ్ళపైన ఖచ్చితమైన చర్య తీసుకుంటానికి ఎక్కడ కూడా ఏ విలేకరులు కూడా దుర్మార్గానికి పాల్పడరు. వాళ్ళు చేసిన వాళ్ళ పైన కేసులు ఎత్తేయండి అని చెప్పి మా చేయరు. నిజాయితీగా పనిచేస్తున్న వంటి వాళ్ళపైన మీరు చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఐ పార్టీగా